రక్షణ రక్షణ యేసయ్యా నీవే రక్షణ 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 యేసయ్యా నీవే రక్షణ. రక్షణాస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ముందుగా ఒక స్తుతి కీర్తన పాడుకుందాం. త్రిత్వైకమా సకలేశ్వరా పూచుండవు శ్రేయస్కరా. త్రిత్వైకమా సకలేశ్వరా పూచుండవు శ్రేయస్కరా. ధ్యానించెదా హృదివాంఛతో గళమెత్తెదా మృదు భాషతో. ధ్యానించెదా హృదివాంఛతో గళమెత్తెదా మృదు భాషతో. నా సుతుడా సర్వేసుతుడా నా జనక సర్వే జనక. త్రిత్వైకమా సకలేశ్వరా పూజుండవు శ్రేయస్కరా. దోషభావమును బంధునవ్వగా దేహ ఇచ్చరలో స్థిరమవ్వగా. దోషభావమును బంధునవ్వగా దేహ ఇచ్చరలో స్థిరమవ్వగా. వాక్యపు వెలుగై నాకిల వెలుగై ముక్తినిచ్చిన నీకే వందనం. వాక్యపు వెలుగై నాకిల వెలుగై ముక్తినిచ్చిన నీకు వందనం. త్రిత్వైకమా సకలేశ్వరా పూజుండవు శ్రేయస్కరా. క్షితియందు ఎరుకు మోసపోతిని క్షమలేక ఇలలో మృతమైతిని. క్షితియందు ఎరుకు మోసపోతిని క్షమలేక ఇలలో మృతమైతిని. వెలదాతవై జీవదాతవై స్థితి మార్చిన నీకు వందనం. వెలదాతవై జీవదాతవై స్థితి మార్చిన నీకు వందనం. త్రిత్వైకమా సకలేశ్వరా పూజుండవు శ్రేయస్కరా. త్రిత్వైకమా సకలేశ్వరా పూజుండవు శ్రేయస్కరా. ధ్యానించెదా హృదివాంఛతో గళమెత్తెదా మృదు భాషతో. నా సుతుడా సర్వేసుతుడా నా జనక సర్వే జనక. త్రిత్వైకమా సకలేశ్వరా పూజుండవు శ్రేయస్కరా. ఇప్పుడు బ్రదర్ జయసత్న గారు వాక్యోపదేశాన్ని మీరు వింటారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రేమకే నీకు వందనాలు. ఇదిగో నాయన 2020 అంతా కాపాడి నాయన 2021లో ప్రవేశపెట్టావు తండ్రి.
2020లో 21లో ప్రవేశపెట్టడానికి నామాలో ఏ యోగ్యత లేదు తండ్రి. నీ కృప, నీ వాత్సల్యత, నీ ప్రేమ, నీ కరుణే ప్రభువా, నీ మమ్మల్ని కాపాడావు తండ్రి. కాపాడి 2021లో ప్రవేశపెట్టావు. ఇదిగో నాయన, నీ వాక్యం చెప్పడానికి నాలో ఏ యోగ్యత లేదు నాయన. నీ ఆత్మతో నన్ను నింపండి నాయన. నీ వాక్యం నాయన మనుషుల హృదయాల్లో లోతుగా వేరుపారినట్లు చేయండి. కృప చూపించండి నాయన. మేము అంచుకాలంలో ఉన్నాం నాయన. మేము త్వరపడి మాకు నేర్పించు. జ్ఞానం కలిగి జీవించుటకు సహాయం చేయము. లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా సహాయం చేయము. నీ సన్నిధి మాతో ఉంచండి. నీవే మాతో మాట్లాడమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. దేవుని వాక్యం చూసుకుందాం. దావీదు కీర్తనలో 23వ అధ్యాయం. దావీదు కీర్తనలో 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఇక్కడ ఈ యొక్క 23వ దావీదు కీర్తన అంటే వరల్డ్ ఫేమస్. ఇది చాలా బైబిల్ ఉన్న అన్నిటికంటే చాలా ఫేమస్ అయినటువంటి అధ్యాయం, కీర్తన. దావీదు రాశాడు. దావీదు ఏంటంటే తన హృదయం అంతటితోటి దేవుణ్ణి వెంబడించాడు కాబట్టి దావీదుకి ఆ యొక్క అనుభవం వచ్చింది. ఇక్కడ ఏంటంటాడంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే ఇక్కడ యెహోవాని తన కాపరిగా చేసుకున్నాడు. ఎవరిని తను కాపరిగా చేసుకోలేదు. చిన్నపిల్లలు ఉన్నారైతే వాళ్ళు ఏం చేస్తారంటే తండ్రిని వాళ్ళు కాపరిగా ఎంచుకుంటారు. తండ్రి వారితో ఉంటే వారికి ఏ విధమైన లోటు ఉండదు. ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు కానీ ఏది కొనమంటే ఎంత కాస్ట్లీదైనా వస్తువైనా కూడా మా తండ్రి, మా ఫాదర్, మా డాడీ కొంటారనేటువంటి నమ్మకం వాడికి ఉంటుంది. అట్టి విధంగానే ఏంటంటే ఇక్కడ దావీదు యెహోవా నా కాపరి అని చెప్తున్నారు. యెహోవా దేవుడే నా కాపరి. అందువల్ల ఏంటి నెక్స్ట్ ఏంటి చెప్తున్నాడు, నాకు లేమి కలగదు. అంటే దేవుడు తన యొక్క ప్రతి అవసరాన్ని కూడా దేవుడు చూసుకుంటాడు. ఆయన సర్వశక్తిమంతుడు, గొప్ప దేవుడు అని దావీదుకి అనుభవపూర్వకంగా తెలుసు. అందువల్ల ఏంటంటే యెహోవా నా కాపరిగా ఉన్నాడు. కాపరి అంటే ఇంకా మొత్తం మన బాగోగులు, మన యొక్క అన్ని విషయాలు కూడా ఆయనే చూసుకుంటారు. అందువల్ల నాకు లేమి కలగదు. అంటే నాకు వాంటింగ్ ఏమీ అవసరం లేకుండా అన్ని అవసరాలు ఆయన తీరుస్తాడని. మనం కూడా దేవుణ్ణి మన యొక్క కాపరిగా మనం చేసుకోవాలి. ఈ లోకంలో చూసినట్లయితే అనేక మంది డబ్బుని వారి కాపరిగా చేసుకుంటారు. డబ్బుని, తర్వాత హోదాని, పొజిషన్ని, తర్వాత కొంతమంది బాగా ఇన్ఫ్లుయెన్స్డ్, ఏ మినిస్టర్ గారో వాళ్ళకి తెలుసు అనుకోండి, లేకపోతే హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఎవరన్నా ఒక పెద్ద ఉద్యోగి, ఉన్నత స్థానంలో ఉన్న ఉద్యోగి వారికి తెలుసు అనుకోండి, అతన్ని వారికి కాపరిగా ఎంచుకుంటారు. ఎందుకంటే ఏవైనా కష్టాలు వచ్చినప్పుడు, వాళ్ళ ద్వారా రికమెండ్ చేసుకుంటే వాళ్ళకి అయిపోతాయి. కానీ ఏంటంటే దావీదు ఆ విధంగా చెప్పట్లేదు. దావీదు యెహోవా నా కాపరి. మనం కూడా ఏంటంటే దేవుని మనం కాపరిగా చేసుకోవాలి. మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టాలి. ఆయనకే మనం మొరపెట్టాలి. అంతేగాని మనుషుల దగ్గరికి అక్కడికి కూడా మనం పరిగెత్తకూడదు. ఇక్కడ చూసినట్లయితే పచ్చికల చోట్లను ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. దావీదు ఏంటంటే తాన్ని గొర్రెతో పోల్చుకున్నాడు. మనం కూడా గొర్రెలు వంటి వారమే ఆయన దృష్టిలో, యెహోవా దేవుని దృష్టిలో మనం గొర్రెలు వంటి వారమే. కాబట్టి ఇక్కడ ఏమిటంటున్నాడు, పచ్చికల చోట్లను ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. పచ్చికల చోట్ల అంటే మనకి ఆహారం దొరికే చోట్ల. గొర్రెకి ఏం కావాలి? పచ్చిక కావాలి. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు కూడా ఏంటంటే దేవుడు మనకి ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తున్నాడు. ఇప్పుడు కృపాకాలం కాబట్టి ఎవరికి ఏ విధమైనటువంటి ఆహార కొదువు లేకుండా ఉంటుంది. డబ్బులు ఇచ్చేస్తే కావాల్సినవి మనం ఆర్డర్ పెడితే మనకి ఇంటికే వస్తున్నాయి. ఏకంగా మనం ఎక్కడికి కూడా వెళ్ళవలసిన ప్రయాణాలు చేయవలసినటువంటి ఇది లేదు. కానీ ఏంటంటే ఇప్పుడు కృపకాలం కాబట్టి దేవుడు మనకు అన్నీ కూడా సమృద్ధిగా మనకి అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం ఈ కృపకాలంలో ఉన్నాం. మనం దేవుని ఎంతో స్తుతించాలి. పూర్వం ఉన్నటువంటి పరిస్థితులు, పూర్వం డబ్బున్నా కూడా ఏ విధమైనటువంటి మంచి తిండి తినాలన్నా, ఏదైనా భోజనం చేయాలన్నా కూడా ఎక్కడ ఉండేది కాదు. మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవాలి. అట్లా ఆ విధంగా ఉండేది. కానీ ప్రభు ఏంటంటే మనకు అన్నీ కూడా ఇప్పుడు దయచేస్తున్నాడు. కాబట్టి మనం హృదయం అంతటితో కూడా దేవుడిచ్చిన సమస్తమైన వాటి కోసం కూడా మనం
ప్రతిరోజు ఆయన్ని స్తుతించాలి. మనకి తినటకు ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు, నివాసం ఉండడానికి గృహం, ప్రయాణం చేయడానికి వివిధ రకాలైన రవాణా సాధనాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఇదేంటంటే కృపకాలం అని మనం గ్రహించుకోవాలి. తర్వాత చూసినట్లయితే నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. మన ప్రాణానికి ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించి దేవుడు మనల్ని సేద తీస్తున్నాడు. ఈ యొక్క మాట నిజమే. 2020 అంతా కాపాడారు. మనం యోగ్యులం కాకపోయినప్పటికీ కూడా దేవుని కృప మనం వెంబడిస్తుంది. తర్వాత చూసినట్లయితే తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. మనం ఏదైనా నీతి మార్గంలో నడుస్తున్నామంటే ఆయన నామను బట్టే. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి శిలువ మరణం పొంది రక్తం చిందించారు. అందువల్లే మనం ఏ విధమైనటువంటి నీతి మార్గంలో నడుస్తున్నామంటే ఆయన నామమును బట్టే. లేదు మనకి ఏ విధమైనటువంటి నీతి రాదు. మనం ఏ విధంగా నీతిగా కూడా ఉండలేము. దేవుని కృప, దేవుని పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తేనే కానీ మనం నీతిగా ఉండలేము. ఈ గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దిడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయ అంటే ఇంకేంటి? పూర్తిగా చీకటి. మనం ఎక్కడ నడుస్తున్నామో, మన అడుగు దేని మీద పడుతుందో, ఏదైనా విషసర్పం మీద పడుతుందో, లేకపోతే ఏదైనా ఒక గోతులో పడిపోతుందో, లేకపోతే నీళ్లతో ఉన్నటువంటి ఏదైనా గోతుల్లో పడిపోతుందో, లేకపోతే ఏదైనా రాయిని మనం ఢీకొంటున్నామో అవన్నీ కూడా మనకు తెలియదు. అయినప్పటికీ కూడా గాఢాంధకారపులో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను అని ఇక్కడ దావీదు చెప్తున్నాడు తన అనుభవం. మనం కూడా ఏంటంటే 2020 మార్చి నుంచి డిసెంబర్ వరకు కూడా ఈ కరోనా భయం గాఢాంధకారపు లోయలో మనం సంచరించినట్లే అయ్యింది. గాఢాంధకారపు లోయలో మనం సంచరించినట్లే అదే అనుభవం మనందరికీ కూడా ఉంది. ఎంతో భయపడిపోయి మనం ఏంటంటే గృహాలకే పరిమితం అయిపోయాం. మనందరం గృహాలకే పరిమితం అయిపోయాం. ఏమంటున్నారు? నేను ఏ అపాయమునకు భయపడను. నిజంగా ఏంటంటే ప్రభువే మనల్ని కాపాడారు. ఈ 2020 అంతా కూడా మనల్ని ప్రభువే మనం కాపాడారు. మనకి అటువంటి అనుభవం మనం పొందాం. దాని గుండా మనం వెళ్ళాం. గాఢాంధకారపు లోయలో ఇంతకు పూర్వం మనం ఈ యొక్క దావీదు కీర్తన 23 చదివినప్పుడు మనకి అర్థమయ్యేది కాదు ఆ పరిస్థితులు కూడా. ఏదో మామూలుగా సండే స్కూల్ పిల్లలు ఈ యొక్క 23వ దావీదు కీర్తన కంఠదా చేస్తారు. అందరికీ కూడా దీని యొక్క కంటెంట్స్ అందరికీ తెలుసు. గాఢాంధకారపు లోయలో అంటే మనం గాఢాంధకారపు లోయలోకి ఎందుకు వెళ్తాం అని మనం అనుకునేవాళ్ళం సహజంగా. ఇదేంటంటే ఒక రొటీన్గా మనం చదివేసేవాళ్ళమే కానీ మనకి అనుభవపూర్వకంగా దాన్ని గ్రహించుకుని మనం చదివేవాళ్ళం కాదు. కానీ ఏంటంటే ఇప్పుడు మనకి అనుభవం వచ్చింది. COVID-19 వచ్చిన తర్వాత నిజమే గాఢాంధకారపు లోయ అంటే మన జీవితంలో నిజంగా మనం లోయల్లోకి వెళ్ళక్కర్లే, కానీ మనం ఉన్న చోటనే గాఢాంధకారపు లోయలను మనం కలిగి ఉన్నాం. అలాంటి దాంట్లో సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకంటే యెహోవా మన కాపరి, ఆయన మన కాపరి. మనం ఏంటంటే మన ప్రతి విషయంలో కూడా దేవుడు మన యొక్క కాపరిగా మనం చేసుకోవాలి. ధనాన్ని కానీ లేకపోతే ఫ్రెండ్స్ని కానీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ని కానీ మనం కాపరిగా చేసుకోకూడదు. వాళ్ళు ఏంటంటే కొంతకాలమే వాళ్ళు మనకి సహాయం చేస్తారు. తర్వాత మళ్ళీ రిలేషన్ మనతో కొనసాగించరు. తర్వాత మనకు మళ్ళీ యెహోవాయే మనకి కాపరిగా ఉండాలి. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. అంటే ఇది దావీదు యొక్క అనుభవం. గాఢాంధకారపు లోయలో వెళ్ళినప్పుడు దేవుని యొక్క నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. దుడ్డుకర్ర అంటే అది ఒక మనిషి దాన్ని పట్టుకున్నాడంటే అదేంటంటే దానికి ఎంతో బలం. ఎంతో పొలాల్లోకి వెళ్ళేవాళ్ళు ఏంటంటే ఒక కర్ర కూడా వేసుకుని పోతారు. కర్ర లేకుండా ఎక్కడికి వెళ్ళరు పొలాల్లోకి. వాళ్ళకి ఏదైనా ఒక సర్పం, ఒక పాము కనపడినా, ఒక నక్క ఎదురొచ్చినా, లేకపోతే ఒక కోతి ఏదైనా మీద పడడానికి ప్రయత్నించినా కూడా ఆ కర్ర ఉంటే అది రాదు. అది అలాగా ఏంటంటే దేవుని యొక్క దుడ్డుకర్ర ఆయన దండం. ఇవి ఏంటంటే మనల్ని ఆదరిస్తాయి. నిజంగాను మన యొక్క జీవితంలో మనం ఏంటంటే ఎన్నో అనుభవాలు కూడా వెళ్ళాం. ఏంటి? ఈ దుడ్డుకర్ర దండము కూడా దేవునివి మనల్ని ఆదరించిన. మనకు అనారోగ్యాలు వచ్చినప్పుడు, మన క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మనం అనేక మంది సమస్యలు గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని ఈ యొక్క 2020లో మనల్ని ఆదరించి కాపాడారు. తర్వాత నా శత్రువుల ఎదురు నీవు నాకు భోజనం సిద్ధపరచుదు. శత్రువుల ఎదురు భోజనం సిద్ధపరచడం అంటే మనం ఏదన్నా ఒక విందుకి వెళ్ళాం, లేకపోతే ఫంక్షన్కి వెళ్ళాం. అక్కడ
మనం ఏంటంటే మనం భోజనం చేస్తున్నాం, మన దగ్గర కూడా మనకు శత్రువు అయినటువంటి వారు అక్కడికి వచ్చారనుకోండి, అక్కడ మనం భోజనం చేస్తూ ఉంటే ఆ శత్రువుని ఎదుట మనకి ఎంతో గొప్పగా గర్వంగా ఉంటూ ఉంటుంది. ఈ యొక్క దావీదు కూడా అదే చెప్తున్నాడు. దేవుడు ఏంటంటే మన శత్రువులు ఎదుట మనకి భోజనం సిద్ధపరుస్తారు, అంటే మనల్ని ఆ శత్రువులు ఎదుట మనల్ని అంత ఘనపరుస్తారు అనమాట. దేవుడిని మనం కాపరిగా చేసుకుంటే, యెహోవా నా కాపరి, ఆయన కాపరిగా చేసుకుంటే మనకి ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తారని మనకి తెలియజేస్తున్నారు. ఈ 2021వ సంవత్సరంలో దేవుడు మనకి ఏంటంటే ఈ యొక్క కీర్తనలో ఉన్నటువంటి అనుభవం మనకి దయచేస్తాడు. తర్వాత చూసినట్లయితే నూనెతో నా తల అంటిన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే దేవుడే మనల్ని అభిషేకించారు, రాజుల్ని అభిషేకించాలంటే ప్రవక్తలు ఆ నూనె తీసుకుని ఆ తల మీద వేసి అభిషేకిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ దావీదు ఏమంటే నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే మనల్ని అభిషేకించారు, దేవుడు మనల్ని అభిషేకించారు. అది విశ్వాసంతో దావీదు ఆ విధంగా చెప్తున్నారు. మనల్ని కూడా ఏంటంటే దేవుడు మనల్ని ఈ యొక్క సంవత్సరం యొక్క ఆరంభంలో నూనెతో మన తల అంటి ఉన్నారు, మనల్ని కూడా ఆ విధంగా అభిషేకించారు. కాబట్టి దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి మనం ఏ విధమైనటువంటి భయపడకుండా 2021 అంతా కూడా దేవుడు మనకి తోడై ఉంటాడు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నా గిన్నె నిండి పొర్లుచుందంటే మనకి సమృద్ధి, ప్రతి విషయంలో కూడా దేవుడు మనకి సమృద్ధి ఇచ్చారు. ఇప్పుడు చూసినట్లయితే లోకంలో ఏ విధమైన కొరత లేదు. ఆహారపు కొరత కానీ, వస్త్రాల కొరత కానీ, ఇంకో కొరత కానీ ఏదీ లేకుండా దేవుడు అన్ని సమస్తం కూడా మనకి మన ఇంటి దగ్గరికి, కాళ్ళ దగ్గరికి వచ్చేటటువంటి ఏర్పాట్లు చేశారు. అంటే నా గిన్నె నిండి పొర్లుచున్నది. దేవుని యొక్క కృప చొప్పున మనం ఏంటంటే అన్ని సమృద్ధిగా అనుభవిస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఈ యొక్క 2021లో కూడా దేవుడు మనకి ఈ యొక్క వాగ్దానాలని మన ఎడల నెరవేరుస్తారు. కాబట్టి మనం ఏంటంటే దేవుని హృదయాంతరతో వెంబడించాలి. నేను బ్రతుకు దినములు అన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేసేదను. మన జీవితం మన దినాలన్నీ కూడా 2020లో మన దినాలన్నీ కూడా కృపాక్షేమములే మన వెంట వచ్చినాయి. మనం సజీవ లెక్కలో ఉన్నామంటే 2020లో నుంచి 2021లోకి వచ్చామంటే ప్రభు మన ఏం చేశారు, బ్రతుకు దినములన్నీ కృపాక్షేమలే, కృపతో నింపి కృపాక్షేమం మనందరికీ తెలుసు. మనం ఎలాంటి అనుభవం గుండా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులు గుండా మనం వెళ్ళామనేది మనకి తెలుసు. కృపాక్షేమలే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. అంటే దావీదు ఏంటి తను ఏంటంటే ఒక దేవుని వాగ్దానం చేస్తున్నాడు, వాగ్దానం చేస్తాడు. నేను ఏం చేస్తాను అది మనకి తెలియజేస్తున్నాడు. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తాను. నేనేంటంటే ఎల్లప్పుడూ కూడా అది తన యొక్క కోరిక, తన యొక్క వాంఛ. మన వాంఛ కూడా అట్లాగే ఉండాలి. ఏంటి, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం. మనం అందరం కూడా దేవుని మందిరంలో నివాసం ఉండాలి. అంటే దేవునికి హత్తుకుని ఆయనను వెంబడించాలి. అదనమాట ఈ యొక్క దావీదు యొక్క అనుభవం కూడా మన అనుభవం కూడా దావీదు అనుభవాలే ఉండాలి. మనం ఏంటంటే ఆయన్ని కాపరిగా చేసుకోవాలి. కాపరిగా చేసుకున్నాం కాబట్టి 2020 అంతా కాపాడు 2021లో దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ఇప్పుడు చూసినట్లయితే మనం అంచెదినాల్లో ఉన్నాం. అంచెదినాలు ఏంటంటే చాలా భయంకరంగా ఉంటున్నాయి. కాబట్టి మనం ఏంటంటే ఈ లోకంలోనే ఉండిపోకూడదు. మనం చూసినట్లయితే ఇప్పుడు యెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం ఇక్కడ ఏంటంటున్నారంటే దేవుడు, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగిరినట్లు సమయము గతించుచున్నది. ఇప్పుడు 2020 అయిపోయింది. 2020 అయిపోయింది. ఎలా అయిపోయింది? పొట్టు గాలికి ఎగిరినట్లు సమయం గతించున్నది. ఇప్పుడు మనం చూసినట్లయితే 2020 గతించిపోయింది. కానీ ఆ 2020 ఇప్పుడు మనం దాన్ని వెనక్కి పిలవలేము. ఆ సంవత్సరాన్ని మనం వెనక్కి పిలవలేము. 2021 వచ్చేసింది. ఇక్కడ యెఫన్యా ఏ విధంగా అంటున్నాడంటే పొట్టు గాలికి ఎగిరినట్లు సమయం గతించుతున్నది. నిజంగా మన యొక్క జీవితాల్లో ఏంటి, సంవత్సరాల మీద సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మనం సంవత్సరాలు మన మీద నుంచి వెళ్ళిపోయినాయి అని మనం సంతోషించకూడదు. కానీ ఏంటంటే మనం ఈ యొక్క సంవత్సరాలను మనం ఏం చేస్తున్నాం ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు మన ప్రపంచంలో ఏంటంటే కోవిడ్-19 2020 అంతా ప్రపంచాన్ని అంతా పాండమిక్ అయిపోయింది. అంటే ప్రపంచం అంతా వ్యాపించింది. కొన్ని రోగాలు అయితే కొన్ని ప్రదేశాలు, కొన్ని దేశాలు
కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉండేవి. కానీ ఏంటంటే ఇది ప్రపంచం అంతా వ్యాపించింది. ప్రపంచం అంతా వ్యాపించి ప్రపంచాన్ని గడగడలాడించేసింది. అయినప్పటికీ కూడా ఇప్పుడు కొంతమంది దేశాధ్యక్షులు ఏంటంటే యుద్ధానికి కాలు దూకుతున్నారు. ఒక దేశం మీద ఒక దేశం. నార్త్ కొరియా ప్రెసిడెంట్ అంటే కిమ్ జాంగ్ ఉన్ తను ఏం చేస్తున్నాడు, అమెరికా మీద ఈ యొక్క ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ న్యూక్లియర్ వార్ హెడ్స్తో ఉన్నదాన్ని అంటే బాంబులు అమెరికా మీద ఇది ప్రయోగించాలనుకుంటున్నాడు. ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ అవేంటంటే తన దగ్గర ఉన్నాయి. తనన్నీ కూడా ఆ యొక్క అటామిక్ బాంబ్స్, తర్వాత బయలాజికల్ వార్ఫేర్, ఇవన్నీ కూడా బయలాజికల్ వెపన్స్ అన్నీ తన దగ్గర పెట్టుకుని ఏంటంటే అమెరికా మీద నేను ఎప్పుడు వీటిని ప్రయోగించాలి అని తను ఏంటంటే అనుకుంటున్నాడు. ఈ అమెరికా ఏంటంటే ప్రయోగించనివ్వండి చూద్దాం అని వీళ్ళు కూడా ప్రతి వాళ్ళ దగ్గర ప్రతి దేశంలో కూడా ఈ యొక్క అటామిక్ వార్ హెడ్స్ ప్రతి వాళ్ళ దగ్గర ఉన్నాయి. ప్రతి వాళ్ళ దగ్గర ICBMs న్యూక్లియర్ వార్ హెడ్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఏ టైంలో అన్నా యుద్ధం రావచ్చు. ఇటు చైనా పాకిస్తాన్ చూస్తున్నట్లయితే ఇక్కడ భారతదేశం మీద యుద్ధం చేయాలి, భారతదేశంతో యుద్ధం చేయాలని వాళ్ళ పన్నాగం. తర్వాత చూసినట్లయితే ఇరాన్ ప్రెసిడెంట్ రౌహానీ తను ఏంటంటున్నాడు, యురేనియం వాళ్ళు ప్యూరిఫై చేస్తున్నారు. దేనికి? అటామిక్ బాంబు తయారు చేయడం అమెరికా మీద కానీ ఇజ్రాయెల్ మీద కానీ వేద్దామని. ఈ COVID-19 ఒక పక్కన భయభ్రాంతులకు గురి చేస్తున్నా కూడా ఈ యొక్క దేశాధ్యక్షులు ఏంటంటే ఎటువంటి భయం కూడా పడడం లేదు. ఇంకో దేశాన్ని ఎలా నాశనం చేసేద్దాం. ఇప్పుడు ప్రపంచంలో ప్రతి దేశం దగ్గర అటామిక్ వార్ హెడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మానవులంతా కలిపి ఏం చేశారు ఒకళ్ళనొకళ్ళు నాశనం చేసుకోవడానికి ఆయుధాలు తయారు చేసుకుని ఉన్నారు. ఇక్కడ జఫన్యా గ్రంథం చూసినట్లయితే 1వ అధ్యాయము 2వ వచనం నుంచి, ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను, ఇదే యెహోవా వాక్కు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను, భూమి మీద ఎవరనూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలన చేసేదను, ఇదే యెహోవా వాక్కు. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క అటామిక్ బాంబ్స్ ఒక దేశం మీద ఒక దేశం అట్లాగా ఒకళ్ళు వేశారని ఇంకొకళ్ళు అట్లాగా వేసేసుకుంటే భూమి మీద జరిగేది ఇదే. భూమి మీద ఏమీ ఉండవు. ఆయన జఫన్యా ప్రవక్త ద్వారా ఆల్రెడీ మనకి చెప్పించారు. ఇక్కడ చూసినట్లయితే ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను, ఇదే యెహోవా వాక్కు. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షులనేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను, భూమి మీద ఎవరూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలన చేసేదను, ఇదే యెహోవా వాక్కు. అంటే ఇక్కడ అటమ్ బాంబ్స్ వేసుకుంటే నిజంగా జరిగేది ఇదే. సముద్రంలో చేపలు ఉండవు, ఆకాశ పక్షులు ఉండవు, ఇంక ఏమీ జీవజాతి అనేది ఏంటంటే భూమి మీద ఉండదు. ఇవన్నీ కూడా ఏంటంటే దేవుడు మనకి ముందే రాసి పెట్టాడు. కాబట్టి ఏంటి ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. కాబట్టి మనం ఈ వాక్యం వినుచున్న ప్రతి వారు కూడా ఏంటంటే మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ పొందాలి. ఎందుకంటే వీటన్నిటి నుంచి మనం విడుదల పొందాలి. వీటన్నిటి నుంచి కూడా మనం ఏంటంటే మన గురి, మన ప్రయాణం ఈ లోకంలో ఉన్నప్పటికి కూడా మన ప్రయాణం ఏంటి? పరలోకానికి మనం సిద్ధపడాలి. ఈ లోకాన్ని మనం ప్రేమించకూడదు. ఈ లోకంలో మనకి అటాచ్మెంట్స్ ఉండకూడదు. మనం దేవుని ప్రేమించాలి, ఆయన రాజ్యాన్ని ప్రేమించాలి, ఆయన నీతిని ప్రేమించాలి. మనం అదే నేర్చుకోవాలి. 2021లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ లోకాన్ని ప్రేమించకూడదు. ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తాం మనం? అయితే ఒక 100 సంవత్సరాలు జీవిస్తాం. 100 సంవత్సరాలు జీవిస్తాం. తర్వాత మనం నిత్యత్వంలో ప్రవేశించాలి. కాబట్టి ప్రతి వారు కూడా ఏంటంటే నేను నిత్యత్వం నేను ఎక్కడ గలపాలి, నరకమా పరలోకమా అనేది ఏంటంటే మనం ఈ భూమి మీద ఉండగానే మనం నిర్ణయించుకోవాలి. నరకంలో ఏంటంటే అందరూ పశ్చాత్తాపడతారు. నరకంలో అందరూ పశ్చాత్తాపడతారు. అదేమీ గొప్ప కాదు. కానీ ఏంటంటే మనం ఏంటంటే భూమి మీద పశ్చాత్తాపడాలి. మనం చేసినటువంటి నరకాన్ని తప్పించుకోవడానికి ఏంటంటే భూమి మీద మనం ఎంత ఎలాంటిదైనా మనం ఒప్పుకోవాలి. ఎంత ఘోర పాపమైనా సరే, తప్పిపోయిన కుమారుడు ఎలాగ తిరిగి తండ్రి దగ్గరికి వచ్చాడు అట్లాగే మనం హృదయం అంతటితో తిరిగి దేవుని దగ్గరికి రావాలి. జక్కయ్య ఏం చేశాడు? ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుతున్నాను, నేను ఎవరి దగ్గరైనా ఏదైనా అన్యాయంగా తీసుకుంటే దానికి 4 అంతలు చెల్లిస్తానన్నాడు. అంటే అలాంటి రెస్టిట్యూషన్, అలాంటి తిరిగి ఇచ్చేయడం, అలాంటి సమాధానం పడాలి. అప్పుడు దేవుడు ఏమన్నాడు?
చెప్తున్నాడు, ఇతడును అబ్రహాం కుమారుడు అనేడు ఇంటికి రక్షణ వచ్చింది. అంటే అప్పుడు అలాగా మనం నీతిమంతులుగా అలాగ మనం చెయ్యాలి. అలా చేసినప్పుడే మనం పరలోకానికి వెళ్ళగలం. లేకపోతే మనకి పరలోకం ఏముండదు, మనకి నరకమే. కాబట్టి మనం ఏంటంటే ఈ భూమి మీద ఉండగానే మనం అన్నీ కూడా చేసుకోవాలి. మనం యాత్రికులం మనం ప్రయాణం అవుతున్నాం ఎక్కడికి, పరలోకానికి. అది మనకి ఆ గురి ఉండాలి. ఎప్పుడు కూడా మనకి పరలోకం మనది. ప్రతిరోజు కూడా మనం పరలోకం గురించి తలంచుకోవాలి. అంతే మనం రాత్రి పడుకునే ముందు రేపు ఏం చేయాలి, రేపు ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏ పనులు చేయాలి అనుకుంటూ ఉంటాం. కానీ ఏంటంటే మనం ఈ లోకంలో మన యొక్క కాలం అయిపోయిన తర్వాత మనం పరలోకానికి వెళ్ళాలి. అది మనం ఊహించుకోవాలి. ఇక్కడ తర్వాత చూసినట్లయితే జెఫన్యా గ్రంథం 2:3 దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయమగలవారై నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. ఇప్పుడు ఈ మూడో ప్రపంచ యుద్ధం జరిగిందంటే అది దేవుని యొక్క ఉగ్రత దినమే. అది దేవుని యొక్క ఉగ్రత దినమే. నోవహు కాలంలో ఏంటంటే జలప్రళయం వచ్చింది. కానీ ఏంటంటే ఇప్పుడు యాటం బాంబుల వల్ల మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో జెఫన్యా గ్రంథం 2:3 దేశంలో సాత్వికులై ఆయన న్యాయవిధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. దేవుణ్ణి వెతకాలి. మనం దేవుణ్ణి వెతకాలి. దేవుని యొక్క వాక్య ప్రకారం, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి. దేవునికి ఇష్టలుగా జీవించాలి. మనలో ఉన్నటువంటి సమస్త విధమైనటువంటి పాపాలని తీసేసుకోవాలి. మన ఊహ తెలిసినప్పటి నుంచి మనం చేసిన ప్రతి పాపాన్ని కూడా ఒప్పుకొని దాన్ని సరి చేసుకోవాలి. శత్రులతో సమాధాన పడాలి. ఎవరికైనా ఏదైనా అచ్చి ఉంటే అవి మనం ఇచ్చేయాలి. మన దగ్గర ఏది ఉండకూడదు. మన దగ్గర ఏ విధమైన అన్యాయపు సొమ్ము ₹1 కూడా ఉండకూడదు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ప్రతివాడు దేవునికి లెక్క చెప్పాలి. దేవుడు మనల్ని ఆయన త్రాసులో తూస్తాడు. ఆయన త్రాసులో తూసినప్పుడు మనం తక్కువ వారిగా కనపడకూడదు. ఇక్కడ చెప్తే యెహోవాను వెదకుడి. మీరు వెతికి వినయము గలవారే నీతిని అనుసరించిన యెడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. మనం దాచబడాలంటే ఏంటి? మనం దేవుణ్ణి వెతకాలి. తర్వాత ఆ వినయము గలవారే అంటే మనల్ని తగ్గించుకోవాలి. నీతిని అనుసరించిన యెడల నీతిని అనుసరించాలి. దేని వాక్యం మనకుంది, బైబిల్ ఉంది. మనం ఏంటంటే ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాం, మనం వాక్యం వింటూ ఉంటాం. కానీ ఏంటంటే మన నీతిని అనుసరించాలి. మనం నీతి అంటే ఏంటో మనకు తెలుసు. సో తర్వాత ఒకవేళ ఆయన ఉగ్రత దినాన్ని మీరు దాచపడుదురు. కాబట్టి ఆయన ఉగ్రత దినాన్న మనం దాచపడతాం. మనం పరలోకానికి అర్హులుగా ఉండాలంటే మనం దేవుని యొక్క చిత్త ప్రకారం, దేవునికి ఇష్టంగా, దేవుని ఆజ్ఞల ప్రకారం మనం జీవించాలి. అది మనకి అంత కష్టం కాదు. ఎందుకంటే దేవుడే సహాయం చేస్తారు. ఆయన ఆత్మను మీ మీదకు పంపిస్తారు. మీరు పశ్చాత్తాపం, మారుమనసు, పాపక్షమాపణ పొందితే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళగలరు. తర్వాత ఏంటంటే ఈ యొక్క ఉగ్రత దినాన్న దేవుడు మనల్ని దాస్తాడు. 2027లో దేవుడు మనకి సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీవే సహాయం చేయు, నీ సన్నిధి దయచేయము. తండ్రి, మేము అంచె దినాల్లో ఉన్నాం నాయన. భూమి మీదకి భయంకరమైన దినాలు రాకపోవడమే ప్రభా, నిన్ను తెలుసుకుని నిన్ను వెంబడించి తండ్రి మన సాక్షిని కడుక్కొని తండ్రి హృదయం అంతటితో నేను వెంబడించేటట్లు సహాయం చేయం. నీ సన్నిధి మాతో ఉంచమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎంతవరకు మీరు బ్రదర్ జయసత్న గారు వాక్యోపదేశం విన్నారు కదా. మీ అందరికీ శుభం కలిగినని ఆశిస్తున్నాం. ప్రతి మంగళవారము రాత్రి 8:30 నుంచి 9 గంటల వరకు ఇదే ఛానల్లో మీరు తప్పక వినగలరని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్.